అన్న నమస్తే అన్న. అన్న చెప్పండి అసలు ఏంది గవర్నమెంట్ మీ భూములను గుంజుకోవడం ఏంది అసలుకి? గవర్నమెంట్ ఇవ్వాల్సిన భూములు అసలు మీ భూములు గవర్నమెంట్ గుంజుకోవడం ఏంది అసలు? దీని మీద మీ అభిప్రాయం ఏంది అసలు? ఒక ప్రభుత్వం ఫార్మాసిటీ అంది, ఇప్పుడున్న ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ ఫోర్త్ సిటీ అంటుంది. ఎటువంటి రైతుల భూములు కావాలా, రైతుల భూములు గుంజుకోవాలా. మీకు స్టే ఆర్డర్లు ఉండనివ్వండి, వాళ్ళు లెక్క చేయరు. ఈ స్టే ఆర్డర్లు కూడా అంటే సామాన్య ప్రజలు మాత్రమే వర్తిస్తాయి. కోర్టుకు సామాన్య ప్రజలే భయపడాలా, వీళ్ళు భయపడరు. వీళ్ళకి ఏదైతే కావాలనుకుంటారో అది పక్కా జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు బడాబాబులు, రాజకీయ నాయకులు ఆ ప్లేస్లో కూర్చుంటారు. వీళ్ళకి నచ్చింది ఈ భూమి కావాలంటే ఆ రోజు ఆ భూమి తీసుకోవడమే, గుంజుకోవడమే. రైతులకు తెలియకుండా ఆన్లైన్లో వాళ్ళ పేరు తీసేయడము, వాళ్ళని ఇప్పుడు ఇస్తాయని ఇన్ని ఇస్తాం, లేకపోతే ఇంతే ఇస్తామని చెప్పేసి భయపట్టించిన భూములు గుంజుకోవడం ఈ రాజకీయ నాయకులు చరిత్ర నుంచి ఇదే జరుగుతుంది. సరే ఎవరు వస్తారు, ఏదో చేస్తారు, ఆదుకుంటారు అని చెప్పేసి మేము రైతులు చూసుకోవడం ఇదే కామన్గా మిగిలిపోయింది తప్ప. కానీ ఎవరు కూడా అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా కరెక్ట్గా రైతుల గురించి ఆలోచించే పరిస్థితి ఈరోజు మన తెలంగాణలో కనిపించట్లేదు. వీళ్ళు ఏమున్నా కార్పొరేట్ కంపెనీలకే పీఠం కడుతున్నారు, కానీ రైతులకు ఏం కావాలి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? మనం తినేది అన్నమే కదా, గడ్డి ఏం తినాం కదా. మరి ఈ అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? రైతుకి నుంచి వస్తుంది. రైతులను డెవలప్ చేస్తే ధాన్యం ఇంకా పెరుగుతుంది. అంటే మన రాష్ట్రానికి సంక్షోభం లేకుండా ఇంకో 10 బస్తాలు ఎక్కువ నిల్వ పెట్టుకుంటాం. కూరగాయలు వస్తాయి, పండ్లు వస్తాయి, పాలు వస్తాయి, ఇన్ని రకాల అన్ని కూడా పండించేది రైతు మాత్రమే. నువ్వు రైతుకు పెద్దపీట వేస్తావా, కార్పొరేట్ కంపెనీలకు పెద్దపీట వేస్తావా? అంటే మీరు మందుల కంపెనీలు తెచ్చి ఈ కంపెనీలను తెచ్చి గోళీలు మింగుతారా? గోళీలు మింగుతారా? అన్నమే తింటారు కదా. మరి అన్నం ఎక్కడి నుంచి రావాలి? మరి రైతులు పండిస్తున్నాయి కదా. మరి రైతులకు ఒక పెద్దపీట ఇవ్వాలి కదా. మీరు ఏం మాకు ఇవ్వకండి, మీరు ఇచ్చే రైతు బంధు మాకొద్దు, మీరు ఇచ్చే సబ్సిడీలు మాకొద్దు. ఎంకటికి దొరల కాలంలో భూమి మీద శిస్తు కట్టేది. అంటే మనం మండి చేప పంటలో మనకు 10% 50% ట్యాక్స్ కట్టేది కదా. ఇప్పుడు మేము కట్టడానికి రెడీగా ఉన్నాం. మాకు మీరు ఇచ్చే సబ్సిడీలు కానీ మాకేమి ఇవ్వద్దు. మేమే మీ గవర్నమెంట్కి ఎంత కావాలో చెప్పి మేము కడతాం. మమ్మల్ని స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకోనివ్వండి. ఒకవేళ మేము వ్యవసాయం చేసుకోలేము, మా భూమి మనకి ఇస్తే తీసుకోండి. ఇస్తే ఏ రైతు అయినా కూడా ఇస్తే తీసుకోండి, కానీ బలవంతంగా మాత్రం చెయ్యొద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. ఇప్పుడు అధికారులు మీరు చెప్తే ఏమంటారు? మా భూములు ఇట్లా గుంజుకుంటారు గవర్నమెంట్ అని చెప్తే వాళ్ళు ఏమంటారు? వాళ్ళ స్పందన ఏంది అసలుకి? ప్రజెంట్ అంటే మమ్మల్ని ఆన్లైన్ నుంచి తీసేశారండి, తీసేసి పేరు పెట్టారు. తర్వాత కోర్టుకు వెళ్తే కోర్టు కూడా అలా ఎలా తీసేస్తారు, ఖచ్చితంగా వాళ్ళ పేర్లు నమోదు చేయాలని చెప్పేసి కొంచెం అల్టిమేట్ ఇస్తే వీళ్ళు ఏం చేశారంటే అంటే నైట్లోనే ఒక 70% మందివి ఆన్లైన్ లెక్కించారండి. 2 గ్రాములు, ఇంక 2 గ్రాములు లెక్కించలేదు, అదే పేరు వస్తుంది. తర్వాత ఏం చేశారంటే మేము అడుగుతూనే ఉన్నాం, మిగతా పేరు ఎందుకు ఎక్కించట్లా, టెక్నికల్ ఇష్యూ అని చెప్తున్నారండి. ఇంకా అంటే 2.5 రేంజ్ టెక్నికల్ ఇష్యూనే ఉంది. ఆర్డీఓ దగ్గరికి వెళ్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే నా చేతిలో ఏం లేదు, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి, గవర్నమెంట్ చేతిలో ఉందని వాళ్ళు అంటారు. సరే గవర్నమెంట్ దగ్గరికి వెళ్దామని స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే మీరు భూమి ఇవ్వకండి నేనున్నా అంటాడు, మీరు భూమి ఇవ్వకండి అంటాడు, కానీ మాత్రం చేసేది మాత్రం ఏమీ లేదు. అంటే ఈయన ఒకరోజు అసెంబ్లీలో మాట్లాడింది లేదు, గెలిచిన తర్వాత ఒక్కరోజు ఊర్లోకి వచ్చి మాతో పాటు రైతు తరపున పోరాటం చేసింది లేదు. పోనీ సీఎం దగ్గరికి మాట్లాడుతున్నాడు, అబ్బా అంటే రైతుల కష్టాలు తీర్చడానికి వాళ్ళతో సంప్రదింపులు జరుపుతున్నాడు అనుకుంటే అది లేదు, ఏది లేదు. ఏదున్నా మభ్య పెట్టడం వరకే. ఈరోజు మేము వెళ్తాం, ఏమైంది సార్ అని అడుగుతాం, అవుతుంది కలెక్టర్తో మాట్లాడతా, కలెక్టర్ని మీ ఊర్లోకే పిలిపిస్తా, మీ సమస్య పరిష్కారం చేపిస్తా అని చెప్తాడు. వారం రోజుల తర్వాత రండి, ఈరోజు బిజీగా ఉన్నాను, కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది, వారం రమ్మంటారు. ఇలా మేము వారం ఒక 10 సార్లు వెళ్ళాము. ఎప్పుడు వెళ్ళినప్పుడల్లా ఒకటే మాట మాకు అర్థమైంది, ఇంకో 10 సార్లు వెళ్ళినా కూడా వీళ్ళు ఇదే మాట చెప్తారు. అంటే వీళ్ళకి రైతుల మీద ప్రేమ లేదు, అసలు గౌరవం లేదు, రైతులకు న్యాయం చేయాలన్న తపన వీళ్ళకి లేదు. వాళ్ళ స్వలాభం కోసం మాత్రమే ఈ రాజకీయ పార్టీలు పుట్టినాయి. అందుకండి ఇప్పుడు గతంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి రైతే రాజా అని మాట్లాడిండు, రైతుల భూములు మేము గుంజుకోము అని కూడా మాట్లాడుతుండ్రు. మరి మీరు భూములు గుంజుకుంటారు అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం? అధికారంలో లేనప్పుడు కూడా ఎవరు కూడా ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీని విమర్శించడానికి అవకాశం దొరుకుతుందా అని చూస్తారు. అందులో భాగంగానే ఆ రోజు మా రైతులను వాడుకున్నాడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మా రైతులను వాడుకుంది. ఎలాగంటే మీకు ఒక మ్యాగజైన్ చూపిస్తానండి, కుందారపు నారాయణ అని చెప్పేసి ఆయనతో రేవంత్ రెడ్డి ఆలింగనం చేసేసుకొని అది మేనిఫెస్టోలో పెట్టారు. ఆ ఫోటోని తెలంగాణ వ్యాప్తంగా బ్యానర్లు వాడుకున్నారు, అంతేకాకుండా మేనిఫెస్టోలో కూడా పెట్టారండి, బలవంత భూసేకరణ నిలిపివేస్తున్నాం, ఫార్మాసిటీ రద్దు చేస్తున్నాం అన్నారండి. కోర్టులో ఏం చెప్తారంటే ఫార్మాసిటీ ఉంది అంటున్నారు. ఎందుకంటే అక్కడ కేటీఆర్ ఏం చేస్తున్నారంటే, మీరు ఏదైతే మేము ల్యాండ్ ఎక్విజిషన్ చేసామో ఒక కంపెనీ అంటే ఒక ప్రాజెక్ట్ కోసం అని తీసుకున్నప్పుడు ఆ ప్రాజెక్టు కాకుండా వేరే ప్రాజెక్టు కనుక ఈ భూమిని మరల్చాలంటే అది వర్తించదు, అది తిరిగి రైతులకు ఇచ్చాలి అని ఒక ఆప్షన్ ఉంది కాబట్టి, చట్టం ఉంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే కోర్టులో ఫార్మాసిటీ ఉంది అంటున్నారు.
బయట ఫార్మసీ రద్దు చేస్తాం 4th సీట్ అంటారు. మరి ఫార్మసీ రద్దు చేస్తున్నట్లు అధికారంగా మీరు ఎందుకు చెప్పట్లేదు? కోర్టులో ఎందుకు చెప్పట్లేదు? ఫార్మసీ లేదు ఎందుకు చెప్పట్లేదు? మీరు ఎందుకు ఆ జీవో చూపించట్లేదు? ఎందుకు సంతకం పెట్టట్లేదు దాని మీద? ఎందుకంటే కోర్టులో ప్రాబ్లం అవుతుంది. సో అందుకని ఫార్మసీ ఉంటుంది, కోర్టులో ఉంటుంది, బయట మాత్రం ఉండదు. ఎందుకంటే ఫార్మసీ రద్దు చేశాం కదా అంటారు. సరే ఫార్మసీ రద్దు చేసినా ఫార్మసిటీ ఉన్నా మా భూములు పోయినాక మా బతుకులు ఆగమైపోయినాక ఏ సిటీ వస్తే మాకేం ఉపయోగం? ఏ సిటీ వస్తే మా బతుకులు ఆగమైపోయిన తర్వాత ఏ సిటీ వస్తే ఏం లాభం? సో ఈ రేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం లేదండి. ఆ రోజు ఇలాంటి మాటలు వాక్యాలు బలవంత భూసకం లేదన్నారు, ఫార్మసిటీ రద్దు అన్నారు, కోర్టులో ఒక విధంగా చెప్తారు, బయట ఒక విధంగా చెప్తారు. మొన్న బేగర్గంజ్ దగ్గర ఒక ఇనాగ్రేషన్, మున్సిపల్ భవనం ఒక ఇనాగ్రేషన్కి వచ్చారండి. అక్కడ క్లియర్ అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే కొంతమంది రైతులు నష్టపోతారు, లోపలికి వెళ్ళి కొనుక్కోవాలంట. అంటే మీ 100 ఎకరాలు మాత్రం సురక్షంగా ఉండాలి, మీ మీ డబ్బులు బాగుండాలా, మీ బతుకులు బాగుండాలి, మీరు ఐఫైగా బతకాలి, రైతులు మాత్రం ఇదే దరిద్రంతో చచ్చిపోవాలి. అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒకవేళ దీని మీద దిగి రాకపోతే నెక్స్ట్ మీ కార్యాచరణ ఏంది? అసలుకి ఏం చేయబోతున్నారు మరి? కాస్త కూస్తో మార్పు వస్తుందేమో. ఇంతమంది మాట ఇచ్చారు కదా, ఇంతమంది ఎమ్మెల్యేలు ఆ రోజు మా వెనకాల ఉన్నారు కదా. ఏ ఒక ఎమ్మెల్యే కాకపోతే ఇంకొక ఎమ్మెల్యేని చొరవ తీసుకుంటాడేమో, మా బాధలు రేవంత్ రెడ్డికి అర్థమయ్యే విధంగా తీసుకెళ్తాడేమో అనుకున్నాం. కానీ మొన్న రేవంత్ రెడ్డి చెప్పిన మాటతో మాకు అర్థమైపోయింది, ఏ మినిస్టర్ కూడా మా సమస్యల్ని ఆ స్థాయి వరకు తీసుకెళ్లలేదు, ఏ విధంగా కూడా మాకు న్యాయం చేసే విధంగా వాళ్ళకి ఆలోచన లేదు అనే విషయం మాకు అర్థమైంది. కాబట్టి ఇన్ని రోజుల వరకు సామరస్యంగానే వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. ఇక్కడ నుంచి వాళ్ళ చుట్టూ ప్రదర్శనలు చేయడం బంద్ చేస్తాం. ఇక్కడ నుంచి వీళ్ళు చేస్తున్న అరాచకాలు కానీ, మా రైతులను ఏ విధంగా మోసం చేస్తారో తెలంగాణ వ్యాప్త ప్రతి ఒక్క రైతులను కానీ, ప్రతి ఒక్క సామాజిక వర్గానికి కానీ, ప్రతి ఒక్క ప్రజలకు కానీ అర్థమయ్యే విధంగా పాదయాత్రలు చేపడతాం, ధర్నాలు చేపడుతున్నాం. ఈ విధంగానైనా సరే ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి వీళ్ళు చేసిన మోసాలను తెలంగాణ వ్యాప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా ముందుకు తీసుకెళ్తాం.